అరుణాచల్ ప్రదేశ్లో 27 భౌగోళిక ప్రాంతాలు మావే అని చెప్పి భారత్ బల్లగుద్ది మరి చెప్పడమే కాకుండా మ్యాప్లో కూడా ప్రకటించింది. ఇప్పటిదాకా చైనా వాడు ఇష్టం వచ్చినట్టు 2017, 2021, 2023 సంవత్సరాల్లో వాటి పేర్లు మార్చి చివరిలో జింగు పింగ్ అనే పేర్లు తగిలించి వాడివని క్లెయిమ్ చేసుకుంటూ వచ్చాడు. బట్ మన హోమ్ మినిస్ట్రీ ఇట్ హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఇవి మావే, ఎక్కువ చేస్తే మాడు పగులుతుంది అని చెప్పే పద్ధతిలో సమాధానం ఇచ్చాడు. ఈ అంశాలకు సంబంధించి టైం టు ఆస్క్లో ముందుగా అండి, పార్లమెంట్ సమావేశాలు ఈ ప్రతిష్టంభన ఏంటి? ఇంకా ఎల్లుండికి అయిపోతాయి, నాకు తెలిసి మాన్సూన్ సెషన్ ఎండ్ అయిపోతుంది. అవును, 13th మాన్సూన్ సెషన్స్ ఎండ్ అవుతాయి. కానీ మీరు చూస్తే గత 2 వారాలుగా 3 వారాలుగా మొదటి వారం అంతా కూడా ఈ సిజేపీ ప్రొటెస్ట్లతోటి పోయింది. ఒక వారం అంతా కూడా FCRA బిల్ తీసుకొస్తారా లేదా అండ్ ఆ పర్టికులర్ అంశం మీద చర్చ, పర్టికులర్లీ నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకురావడం, దాని మీద కొంత చర్చ జరిగింది. తర్వాత బిల్ పాస్ అయింది. ఆ తర్వాత ఫాస్ట్గా వందే మాతరంకి సంబంధించినటువంటి బిల్లు కూడా పాస్ చేశారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పట్లాగే అన్నట్టుగా విపక్షాలు గద్దె దిగట్లేదు, వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. అధికార పక్షం ఎంత బుజ్జగించినా, ఎంత సముదాయించే ప్రయత్నం చేసినా, సముదాయించే ప్రయత్నం అని అంటున్నాను నేను, ఎందుకంటే కిరణ్ రిజిజు రాహుల్ గాంధీని కలిశారు. ఆ విపక్ష సభ్యులందరితో పిలుచుకొని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీలో ముఖ్యంగా కిరణ్ రిజిజు అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎన్ని చేసినా కూడా విపక్షాలు మాత్రం పట్టు వీడట్లేదు. సో వాళ్ళు చెప్తున్నది ఏంటి, అమిత్ షా వచ్చి ప్రకటన చేయాలి అంటే ఒక తర్వాత బేసికల్ ఇందులో ఎట్లా ఉందనంటే పరిస్థితి, విపక్షాలకు కూడా ఒక అంశం అయిన తర్వాత ఇంకో అంశము, ప్రతి అంశంలోనూ కూడా మేము చెప్పిన వ్యక్తే మాట్లాడాలి, ఈ పర్టికులర్ విషయం మీద మేము చెప్పిన మంత్రి స్పందించాలి, ప్రకటన చేయాలనే దగ్గరనే మేజర్ ప్రతిష్టంభన అంతా నడుస్తోంది. లిటరల్లీ అమిత్ షా మాట్లాడాలి అని వీళ్ళు అంటారు. అమిత్ షానే మాట్లాడాలని మీరు ఎలా నిర్ధారిస్తారు? ఎవరైనా మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో, మంత్రులు రెస్పాండ్ అవ్వడం మీరు దృష్టి సారించాలని వీళ్ళు అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ ఇప్పుడు FCRA బిల్, ఈ FCRA బిల్ మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షా చాలా తీవ్ర కసరత్తు చేస్తున్నారు FCRAని తీసుకురావడం కోసం, ఈ అమెండ్మెంట్ తీసుకురావడం కోసం. దీని మీద ఈవెన్ క్రిస్టియన్ ప్రతినిధులతో కూడా మాట్లాడారు, వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేశారు, వాళ్ళేం ఒప్పుకోలేదు. అండ్ FCRA మీద ఈవెన్ విపక్షాలు పట్టు వీడట్లేదు. FCRA నిజంగా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే FCRA అమెండ్మెంట్ బిల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధుల విషయంలో అన్నిట్లలో అకౌంటబిలిటీ అడుగుతారు కదా. సో మరి నిధుల విషయంలో అకౌంటబిలిటీ ఎందుకు ఉండకూడదు? బయట నుంచి వచ్చే నిధుల విషయంలో అకౌంటబిలిటీ ఎందుకు మీరు చూపించరు? ఎందుకు అకౌంట్ సరిగ్గా క్లియర్గా, అంటే విదేశాల నుంచి ఏ డబ్బులు వచ్చినా సరే మీరు అడగకూడదనే భావన ఎందుకు ఉంటుంది? అదే కదా, కాంగ్రెస్ అడగకూడదనే కదా కాంగ్రెస్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు క్రిస్టియన్లకు సంబంధించి ఈవెన్ అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు, FCRA బిల్లు వల్ల 30% మాత్రమే క్రిస్టియన్ సంస్థలకు వచ్చే నిధులు ఉన్నాయి, మిగతా 70% ఉంది. ఈ 70% గురించి మేము మాట్లాడుతున్నాము అని అంటున్నారు. 30% క్రైస్తవ NGOలకు వచ్చే నిధులంట. అంటే మిగతా 70% ఎక్కడికి వస్తున్నాయి అంటే అన్అకౌంటబుల్. నిజంగా అకౌంట్స్లో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ డబ్బులు ఇక్కడికి వస్తాయి. ఆ డబ్బులు నిజంగానే పర్పస్ కోసం ఖర్చు చేస్తే వేరు. ఇప్పుడు క్రైస్తవ మత సంస్థలు లేదా వాళ్ళు చేసే కార్యకలాపాల విషయంలో ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒక చర్చ్ కట్టాలనుకుంటారు అనుకోండి, ప్రాపర్ పర్మిషన్ తీసుకొని చర్చ్ కట్టాలనుకుంటే దానికి ఖర్చు చేశానంటే పర్వాలేదు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సమస్య ఎక్కడ వస్తుందనంటే ఈ నిధులు వచ్చే పర్పస్ వేరు, ఇక్కడ ఖర్చు చేస్తున్నది వేరు. కారణం వేరు, ఖర్చు చేస్తున్నది వేరు. కారణం ఏం చెప్తున్నారు అనే దాన్ని, ఏదైతే కారణం కోసం మీరు డబ్బులు తెస్తున్నారో, విదేశాల నుంచి వస్తున్నాయి నిధులు, అదే అలాగే ఖర్చు చేయాలా వద్దా, చేయాలనేది ప్రభుత్వం చెప్తున్నమాట. దానికోసమే ఈ అమెండ్మెంట్ చట్టం తీసుకొస్తున్నారు. అండ్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే FCRకి సంబంధించి కూడా ఇప్పుడు వీళ్ళందరి భయము ఏంటంటే కనుక రేపు పొద్దున ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాడీ సిద్ధం చేయబోతున్నారు. ఈ అమెండ్మెంట్ బిల్లో పెట్టింది అదే. సో రేపు పొద్దున ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఒకటి వచ్చింది అని అంటే కనుక, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ CBIఓ, EDఓ ఉన్నాయి కదా, ITO, వాట్ ఎవర్ సంస్థలు ఉన్నాయి కదా, అలాంటి ఒక సంస్థ, ఒక విభాగం వస్తే కనుక రేపు పొద్దున ఏ గ్రీవెన్స్ వచ్చినా కానీ ఆ పర్టికులర్ సంస్థ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వ్యవస్థ నిర్ధారిస్తుంది. సో ఇక పొలిటికల్ అంశాలతో సంబంధం లేదు. ఆ పర్టికులర్ వ్యవస్థ ఏవి సజావుగా వచ్చిన నిధులేంటి, ఇందులో అవకతవకలు ఉంటే వాటిని ఏం చేయాలి, వాటిని డిసైడ్ చేస్తుంది, ఎడ్యుకేట్ చేస్తారు కంప్లీట్గా. అయితే ఇప్పుడు టైం లేదు, 3 రోజులు మాత్రమే ఉంది. గురువారానికి 13th ఆగస్ట్కి మాన్సూన్ సెషన్స్ ముగుస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వింటర్ సెషన్ వరకు ఆగాల్సిందే. మనం చాలా అనుకున్నాం, ఒక 1 month 2 months నుంచి కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఓవైపు ఈవెన్ డీలిమిటేషన్ బిల్ వస్తుంది అనుకున్నాము,
అది రావట్లేదు. FCRA బిల్లు మొదట్లోనే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారనుకున్నాను, ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. మేబీ ఇవాళ దానికి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే కనుక ఓటింగ్ ద్వారానే జరిగితే కనుక, అంటే బేసికల్లీ దీంట్లో 2 అంశాల గురించి చర్చ జరుగుతుంది. ఒకటి అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా ఉందా అని. ఈ పర్టికులర్ ఆ బాడీని నియమించాలి అన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా వస్తుంది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వస్తే అది 2/3 మెజారిటీ కావాల్సి వస్తుంది. లేదు అని అంటే డైరెక్ట్ మూజువాని ఓటా, చిన్న చర్చ చేసేసి మూజువాని ఓటు ద్వారా సింపుల్ మెజారిటీ తోటి 2/3 మెజారిటీ కావాలని వీళ్ళకి ఒక 6 తగ్గినాయి. ఆ టైంకి ఎవరో ఒకళ్ళు ఎబ్స్టైన్ అవుతారు, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఎబ్స్టైన్ అయిపోతారు. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ వాసు గారు, FCRA అండ్ డీలిమిటేషన్ 2 వేరు. డీలిమిటేషన్ కి దాదాపుగా విపక్ష పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DMK అంగీకరించింది, డీలిమిటేషన్ కి అంగీకరించిందని మనకు సమాచారం, అంటే వేరియస్ సోర్సెస్ నుంచి. ఈవెన్ NCP శరద్ పవార్ కూడా దీనికి సుముఖత వ్యక్తం చేశారు, సుప్రియా సూలే ముఖ్యంగా. ఎందుకు అని అంటే కనుక డీలిమిటేషన్లో వీళ్ళు చెప్తున్నది 50% ఇంక్రీజ్, నియోజకవర్గాల పెంపు అనేది 50% రాష్ట్రాల వారీగా 50% ఉన్న సీట్లకి 50% అదనంగా యాడ్ చేస్తామని చెప్పడంతో దానివల్ల ఈ సెన్సెస్ అనేది అవసరం లేదు, జనాభా ప్రాతిపదికన చేసే నియోజకవర్గాల పెంపు అక్కర్లేదు. కాబట్టి DMK అండ్ సుప్రియా సూలే, NCP, మిగతా కొన్ని పార్టీలు కూడా అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. సో డీలిమిటేషన్కి అంగీకారం తెలిపిన టైంలో ఇప్పుడు FCRA రావడం వల్ల ఏమవుతుందంటే, FCRA క్రిస్టియన్లకు వ్యతిరేకం అనే ఒక భావనని బిల్డ్ చేశారు. నిజానికి కాదు అది. ఎట్లా బిల్డ్ చేశారు అంటే, రేపు పొద్దున FCRA అమెండ్మెంట్ చట్టం ఇది కనుక వస్తే చర్చిల భూములన్నింటినీ లాక్కుంటుంది ప్రభుత్వం అని, చర్చిలకు సంబంధించినటువంటి ఆస్తులు పోతాయి, మీ చర్చిల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. సో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి వీటిని మనము అంగీకరించకూడదు అని చెప్పేసి ఒక క్రిస్టియన్లలో ఒక అనవసరమైన ఒక భయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అది సక్సెస్ అయ్యారు కూడా. అందుకే ఎంత క్రిస్టియన్ అవుట్రీచ్ చేస్తున్నా కూడా ప్రభుత్వము వాళ్ళు పూర్తిగా వినట్లే. సో ఈ నేపథ్యంలో FCRA అనేది ఏమైపోయిందంటే, ఈ ప్రాంతీయ పార్టీ ముఖ్యంగా DMKకి, అదే NCPకి, వీళ్ళకి మైనారిటీల ఓట్లు, క్రిస్టియన్ల ఓట్లు పోతాయనే ఒక భయం ఉంటుంది. సో దానికోసమని వీళ్ళు ఆగుతున్నారు. సో మరి FCRA తీసుకొచ్చిన తర్వాత డీలిమిటేషన్ అయిన తర్వాత FCRAనా, ఇక్కడ ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. FCRAనేమో ఇప్పుడు మాన్సూన్కి తీసుకురావాలనేది వీళ్ళు అనుకున్నది. డీలిమిటేషన్ కూడా యాక్చువల్లీ రావాలి. పార్లమెంట్ సెషన్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా, అసలు ఏ మాట వినని పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు ప్రయత్నం చేస్తున్న టైంలో అసలు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఓన్లీ థింగ్ ఈజ్ సెషన్స్ జరగకూడదు, ఇక్కడ ఏ చర్చ జరగకూడదు. ఒకవేళ చర్చ జరిగే టైమే వచ్చిందనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ప్రచారం అంతా కూడా డిస్మాంటిల్ చేస్తుంది. వన్స్ చర్చ జరిగింది అని అంటే కనుక మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఆబ్వియస్లీ ప్రభుత్వం దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటాయి చెప్పడానికి. సో ప్రభుత్వం కనుక ఆ పాయింట్స్ని డిస్క్లోజ్ చేస్తే, విషయంగా నిజంగా వాళ్ళ అనుకుంటున్నది ఏదో, వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ప్రజల్ని ఒప్పించడంలో మోర్ ఆరేటరీ స్కిల్స్ కలిగినవి ప్రభుత్వానికి ట్రెజరీ బెంచెస్కుంటుంది ఎప్పుడు ఉంటుంది ఆబ్వియస్లీ. సో అందుకే ఇప్పుడు ఏంటంటే అసలు ఇది జరగకూడదు, చర్చే జరగకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అఫ్కోర్స్ ఇది పార్లమెంట్లో ప్రతి వ్యూహాలు సహజమే. అసలు పార్లమెంట్ సెషన్స్ జరగకుండా చేయడం అనేది విపక్షాలు రెగ్యులర్గా చేస్తున్న ప్రాక్టీస్ ఈ మధ్య కాలంలో. ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ దే హావ్ క్యారీడ్ అవుట్ అండి, కరెక్ట్ కదా. అంటే జరగకుండా చూడాలి, బిల్లులు పాస్ కాకుండా చూడాలి, అండ్ ఈ రెజీమ్ చేంజ్ కోసం అని చెప్పి ఆందోళనలు, వీటన్నిటి ద్వారా దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ సమ్హౌ దే కుడ్ నాట్ అచీవ్ ఇట్. బట్ ఎస్, ఈ రోజుకైతే నెరేటివ్స్ లో వాళ్ళే పై చేసి నెరేటివ్ బిల్డింగ్ లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కరెక్ట్, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు FCRA క్రిస్టియన్లకు వ్యతిరేకము అని ప్రచారం జరుగుతున్నప్పుడు, ఈవెన్ CAA విషయంలో అదే జరిగింది. CAA తీసుకొచ్చినప్పుడు ఇది ముస్లింలకు వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధము అన్నారు. ఎలా ముస్లింలకు వ్యతిరేకము? మిగతా దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీలు లేదా హిందువులు, క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ దేశంలో పౌరసత్వం ఇవ్వడం వల్ల ఇక్కడున్న ముస్లింలకు ఏంటి ప్రాబ్లం? అది నెరేటివ్ నడిపించలేకపోయింది. అది నడిపించడమే చాలా కీలకం. సో ఎన్ని మాట్లాడినా మీరు పార్లమెంట్లో ఎంత చర్చ చేస్తారో మామూలు సమాజంలో కూడా అంతే స్థాయి చర్చ జరగాలి. ఆ డిబేట్స్ కండక్ట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ తమ వర్షన్ని తీసుకెళ్లడంలో పదే విఫలమవుతుంది, దీంట్లో సందేహం అక్కర్లేదు. సో ఇప్పుడు FCRA అనేది నిజంగా ఎంత అవసరము, విదేశీ నిధులు అంటున్నారు, కానీ నిధుల్లో క్లారిటీ తోటి మీరు వాసు గారు ఓన్లీ FCRAకి సంబంధించి FCRA మీద కేవలం ఇప్పుడు తీసుకొచ్చింది కాదు, ఇది మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట. ఇది కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటవుతున్న టైంలో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు, స్పాన్సర్డ్ ఉద్యమాలు చేశారు. ఇది మన్మోహన్ సింగ్ గారు అన్నమాట.
ఫారిన్ ఎన్జిఓల ద్వారా వస్తున్న నిధులతోటి ఇక్కడ ఈ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని మన్మోహన్ సింగ్ గారు స్వయంగా అన్నమాట. సో ఆ రోజు FCRA తీసుకొచ్చిన టైంలో కూడా అదే. నిజానికి ఇందిరాగాంధీ పీరియడ్ లో వచ్చిన మాట ఇది. అసలు ఈ బిల్లు తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ గారు, ఆవిడ. ఎగ్జాక్ట్లీ ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు అదే విదేశీ నిధులతోటి మన దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఇందిరాగాంధీ అన్నారు. మన్మోహన్ సింగ్ గారు చట్టం తీసుకొచ్చారు, చట్టం అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం చట్టం గురించి మాట్లాడుతున్నాం. కానీ అప్పుడు ఎప్పుడూ కూడా క్రిస్టియన్లకు వ్యతిరేకం కానిది ఈ రోజు క్రిస్టియన్లకు వ్యతిరేకమైన ప్రచారం అయితే మనందరికన్నా కూడా అండి మల్లికార్జున ఖర్గే గారు ఎక్కువ దానికి సంబంధించిన నిర్వచనం ఇవ్వగలరు. ఎలా అది క్రిస్టియన్లకు వ్యతిరేకం అనేది చూసాం కదా. అంత ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన హావభావాలు